హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంపార్టెంట్ కంటెంట్ ఏంటంటే హౌ టు క్రాక్ ఏపీ సెట్ పీజీ స్టూడెంట్స్. అంటే ప్రజెంట్ ఎవరైతే పీజీలో ఉన్నారో, మేబీ ఎంఎస్సీ అవ్వచ్చు, ఎంకామ్ అవ్వచ్చు, ఎంఏ అవ్వచ్చు, వాళ్ళు పీజీతో పాటు ఏపీ సెట్ ఎలా క్వాలిఫై అవ్వాలి ఆ విషయం గురించి ఈరోజు మనం డిస్కస్ చేయబోతాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు పీజీలో ఏ కోర్సులో ఉండండి, మేబీ ఎంఎస్సీ అవ్వచ్చు, ఓకేనా, ఆర్ ఎంఏ అవ్వచ్చు, ఆర్ ఎంకామ్ కూడా అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ మాస్టర్ డిగ్రీ. ఓకేనా? వన్స్ పీజీలో ఉన్నప్పుడే మీరు ఏపీ సెట్ క్రాక్ చేసుకోవడం అనేది చాలా ఒక మంచి విషయంలో చెప్పచ్చు. ఎందుకంటే పీజీ లెవెల్ చూస్తే మీ సిలబస్ కంప్లీట్గా యూనివర్సిటీ బేస్ ఉంటుంది. యూనివర్సిటీ బేస్డ్ సిలబస్. కానీ ఇక్కడ స్టేట్ లెవెల్ జరిగేది ఒక ఎగ్జామ్ ఉంది, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్. ఓకేనా? స్టేట్ లెవెల్లో జరిగే ఎగ్జామ్ అయితే మనం ఏమంటామంటే ఏపీ సెట్ అంటాం. అదే నేషనల్ లెవెల్లో జరిగే ఎగ్జామ్స్ 2 కేటగిరీ డివైడ్ అవుతుంది. సైన్స్ వాళ్ళకి ఒక ఎగ్జామ్ ఉంటుంది, సిఎస్ఐఆర్ నెట్ ఎగ్జామ్. అదే ఆర్ట్స్ వాళ్ళకి అయితే యూజీసీ నెట్ ఎగ్జామ్. ఓకేనా? యూనివర్సిటీ పీజీ లెవెల్కి మేబీ ఫస్ట్ ఇయర్ అవ్వచ్చు, సెకండ్ ఇయర్ తగినట్టుగా ఒక సిలబస్ ఉంటుంది. కానీ ఈ ఏపీ సెట్ కానీ సిఎస్ఆర్ ఆర్ యూజీసీ నెట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా కాంపిటీషన్ ఓరియంటేషన్లో ఉంటుంది. కాబట్టి ఈ సిలబస్ అనేది ఇక్కడైతే చాలా తక్కువగా యూస్ అవుతుంది. అప్పుడు మీరేం చేయాలంటే యూనివర్సిటీ సిలబస్ ప్రిపేర్ అవుతారు, మేబీ సెమ్ ప్యాటర్న్ ప్రిపేర్ అవుతారు అనమాట. మీరు సెమ్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఇక్కడ స్టేట్ లెవెల్ జరిగే ఎగ్జామ్ అవ్వచ్చు, నేషనల్ లెవెల్లో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఈ సిలబస్ ఇక్కడ చాలా తక్కువగా ఉంటుంది అన్నమాట. ఇంకొక విషయము, మీ స్టేట్ లెవెల్లో జరిగే ఏపీ సెట్ అనుకోండి, ఇది పేపర్ 1 ఉంది, పేపర్ 2 ఉంది. పేపర్ 2 అనేది మీ మాస్టర్ లెవెల్లో ఉండే సిలబస్ అన్నమాట. ఇంకొక విషయము దీనికి చెప్పకముందు, వన్స్ పీజీతో పాటు మీరు ఎప్పుడైతే పీజీ కోర్స్ అయిపోయింది, సర్టిఫికేట్ మీరు తీసుకున్నారు, దాంతోపాటు మేబీ నేషనల్ లెవెల్లో జరిగే ఎగ్జామ్ అవ్వచ్చు, లేకపోతే స్టేట్ లెవెల్లో జరిగే ఏపీ సెట్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఏదో ఒకటి కానీ మీరు క్రాక్ చేస్తే వన్స్ మీరు బయట వచ్చిన తర్వాత మీ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతుంది. వితౌట్ నెట్ సెట్తో మీరు పీజీ బేస్ చేసుకుని బయట వస్తే మాత్రం కొద్ది కష్టం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే మళ్ళా కూర్చొని ప్రిపేర్ అవ్వాలి, మళ్ళా కోచింగ్ సెంటర్కి పోవాలి, మళ్ళీ 1 ఇయర్ తీసుకోవాలి. 1 ఇయర్ తీసుకున్నా కూడా కానీ క్రాక్ అవుతుందా కాదంటే కొంతమంది కష్టపడి చేసే వాళ్ళు క్రాక్ చేస్తారు, కొంతమంది వల్ల కావట్లేదు అనమాట. ఎందుకంటే వన్స్ పీజీ అనుకోండి, ఆల్మోస్ట్ 22 ఇయర్స్ ప్లస్. ఓకేనా? ప్లస్ ఉంటుంది. మ్యాక్సిమం అందరికి జాబ్ ఓరియంటెడ్ ఉంటుంది, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఇంకా రకరకాల ఇష్యూస్ ఉంటాయి అనమాట. వన్స్ పీజీతో పాటు మీరు ఏపీ సెట్ కానీ సిఎస్ఆర్ నెట్ ఆర్ యూజీసీ నెట్ క్రాక్ చేసి బయట వస్తే మాత్రం మీ బెనిఫిట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అందుకోసం పీజీలో ఉన్నప్పుడు పీజీ సిలబసే ఫోకస్ చేయడం కాకుండా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కంపల్సరీ ప్రిపేర్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సెమ్ ఎగ్జామ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అయితే 1 వీక్ ముందు, 2 వీక్స్ ముందు, 1 మంత్ ముందు కూర్చొని చదువుతారు అనమాట. కనీసం సెమ్ ఎగ్జామ్స్కి ఒక సెమ్ అనుకోండి 4 మంత్స్ నుంచి టు 6 మంత్స్ టైం మీకు, అంతేనా? మ్యాక్సిమం 4 మంత్స్ టు 6 మంత్స్ జరుగుతుంది. ఈ సెమ్ ఎగ్జామ్కి ఇంతకాలం అవసరమా అంటే సిలబస్ యూనివర్సిటీలో చెప్తారు, లేదని చెప్పలేదు. బట్ ఈ 4 to 6 మంత్లో 1 మంత్ చాలు సెమ్ ఎగ్జామ్ కోసం మీరు ప్రిపరేషన్ చేసేది. రిమైనింగ్ 4 to 5 మంత్స్ జస్ట్ టైం వేస్ట్ అయిపోతుంది. ఆ టైంని మీరు కరెక్ట్గా ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కరెక్ట్గా మీరు యూజ్ చేసుకుంటే మీరు బయట వచ్చేటప్పుడే ఏదో ఒక క్వాలిఫికేషన్ సెట్ అవని
నెట్ అవని దాన్ని బేస్ చేసుకుని మీకు గవర్నమెంట్ జాబ్ కానీ లేకపోతే ప్రైవేట్ సెక్టార్లో నెట్ సెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంకా శాలరీ కూడా హైక్స్ ఉంటుంది అనమాట. వితౌట్ నెట్ సెట్ పీజీ బేస్ చేసుకుని మీరు జాబ్కి వెళ్తే మాత్రం మన లెవెల్స్ అంతంత మాత్రమే, శాలరీ కూడా అంతంత మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే మ్యాక్సిమం చదవడం ఇంత ఎంఎస్సి ఎంఏ ఎంకామ్ దాకా ఎందుకు చదవాలంటే డిపెండ్స్ ఆన్ హై శాలరీ, మంచి వాల్యుబుల్ జాబ్ అనమాట. అదే మీరు సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై బయట వస్తే మాత్రం మీరు అనుకున్న వాల్యూస్ దొరుకుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ చాలా ఇంపార్టెంట్, ఓకేనా? ఎందుకంటే మనమంతా ఈ డిగ్రీ టు పీజీలో వచ్చినాం కాబట్టి సబ్జెక్ట్ పైన ఎంతకంత మీరు నేర్చుకుంటే అంతకంత బెనిఫిట్స్ ఉందన్నమాట, ఓకేనా? బీటెక్ లెవెల్ ఎంటెక్ లెవెల్ అది వేరే ఇష్యూ అనుకోండి. బట్ ఆర్ట్స్ కానీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండే వాళ్ళకి మెయిన్ ఫోకస్ సబ్జెక్ట్ని బేస్ చేసుకుని మీరు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సబ్జెక్ట్కి ఎంతకంత మీకు వచ్చింది అనుకోండి, ఈ నెట్ కానీ సెట్ కానీ మీకు ఈజీ అన్నమాట, ఓకేనా? చాలామందికి పీజీలో జాయిన్ అయిన తర్వాత కొంతమంది ఎంజాయ్ చేస్తారు, కొంతమంది కష్టపడతారు, లేదని చెప్పలేదు. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, వాతావరణం అలా చేస్తుంది అనమాట, లేదని చెప్పలేదు. బట్ ఇది కూడా ఫోకస్ చేసుకోండి. నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై అయిన తర్వాత బయట వచ్చేటప్పుడు పీజీ సర్టిఫికేట్తో పాటు మేబీ సెట్ అవని మేబీ నెట్ అవని 2 సర్టిఫికేట్లు పెట్టుకుని బయట వస్తే మాత్రం మీ లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది, మీకు ఒక హైక్ వచ్చే ఛాన్స్ ఉంది. వితౌట్ నెట్ సెట్ పీజీ బేస్ బయట వస్తే మాత్రం సెట్లు కామాసారంటే అవతారం లేదని చెప్పలే, బట్ టైం తీసుకుంటుంది, స్ట్రగుల్ ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే చెప్పడం ఉన్న ఈ పీజీ స్టూడెంట్స్ చదివేటప్పుడే ఒక అవేర్నెస్ తెచ్చుకోండి. సెట్ అంటే ఏంటి, నెట్ అంటే ఏంటి, యూజీస్ నెట్ అంటే ఏంటి, సిఎస్ఆర్ నెట్ అంటే ఏంటి, సిలబస్ ఏంటి, పేపర్ 1 పేపర్ 2, ఇక్కడ పేపర్ 1 ఏముంటుంది, పేపర్ 2 ఏముంటుంది, ఇవన్నీ కూర్చొని మీ ఫ్రెండ్స్తో అనాలిసిస్ చేయండి. చూడండి, కొంతమంది అయితే ఈగో ఫీల్ అవుతారు. పీజీ లెవెల్లో మన ఎంత డిస్కస్ చేయడం అనేది తప్పు కాదు. మీరు ఎంతకంత డిస్కస్ చేస్తే ఓకేనా, ఎంతకంత మీరు డిస్కస్ చేస్తే సబ్జెక్ట్ మీకు డెవలప్ అవుతుంది అన్నమాట. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను పీజీలో చదివేటప్పుడు అంటే మేబీ 3rd సెమ్ 4th సెమ్లో మేము ఏం చేసామంటే, నాది ఎంఎస్సి ఫిజిక్స్ కాబట్టి కంపల్సరీ 9 o'clock స్టార్ట్ అవుతుంది క్లాస్. మేమేం చేసామంటే మా స్పెషలైజేషన్ గ్రూప్ ఉంటుంది, నియర్లీ ఒక 10 members ఉంటారు. ఆ 10 members మార్నింగే అంటే 9కి క్లాస్ అనుకోండి ఏఎంకి, మేము ఏం చేస్తామంటే 8:15కి వెళ్ళిపోతాం ఎగ్జామ్ హాల్కి. అంటే మా హాల్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ హాల్ లాగా ఉంటుంది. మేము ఎగ్జామ్ హాల్ అన్నా క్లాస్ రూమ్ కూడా అంటాం. ఈ 45 minutes ఏమంటామంటే డైలీ 2 members ఒక్కొక్కరు ఏం చేస్తాం అంటే ఒక్కొక్క టాపిక్ 1 టాపిక్ 2 డిస్కస్ చేస్తాం. ఈ 2 టాపిక్స్ ఎలా ఉంటుందంటే బేస్డ్ ఆన్ సెట్ ఎగ్జామ్, బేస్డ్ ఆన్ సిఎస్ఆర్. నాది ఫిజిక్స్ కాబట్టి సిఎస్ఆర్ నెట్ వస్తుంది, ఆర్ట్స్ వాళ్ళకి అయితే ఇది వస్తుంది కాబట్టి సిఎస్ఆర్ సంబంధించిన బిట్ అవ్వచ్చు, ఏపీ సెట్ సంబంధించిన బిట్ అవ్వచ్చు, మేము డిస్కస్ చేసాం అనమాట. రోజు అంటే 5 daysకి 10 members, అది మళ్ళా సైకిల్ అవుతుంది అన్నమాట. అంటే ఈ 45 minutes టాపిక్ చిన్న టాపిక్స్ అంటే పీజీ లెవెల్ వచ్చే సిలబస్ని బేస్ చేసుకుని టాపిక్ని డిసైడ్ చేసుకోవడం. తర్వాత 9 o'clockకి ఆల్మోస్ట్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతుంది, ఓకేనా? డిస్కషన్ ఎంతకంత మీ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేస్తే సబ్జెక్ట్ పెరుగుతుంది, మీరు డెవలప్ అవుతారు, మీ ఫ్రెండ్స్ కూడా డెవలప్ అవుతారు అన్నమాట, ఓకేనా? పీజీ అయితే ఈజీగా క్వాలిఫై అవుతారు. సెమ్ 1, 2, 3, 4 ఈజీగా మీరు 90 కానీ 80% చాలామంది తెచ్చుకుంటారు. బట్ దాంతోపాటు వన్స్ సెట్ కానీ నెట్ కానీ క్వాలిఫై అయితే మాత్రము మీ లెవెల్ అనేది చాలా హైలో ఉంటుంది అన్నమాట. దయచేసి అర్థం చేసుకోండి. పీజీ స్టూడెంట్స్ పీజీలో ఉన్నప్పుడే, పీజీ కంప్లీట్ అయ్యేటప్పుడే మీరు నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై బయట వస్తే మీ లెవెల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది, ఓకేనా? టైం మాత్రం దయచేసి వేస్ట్ చేయకండి, ఓకేనా? ఇది డిగ్రీయో ఇంటర్మీడియట్ లెవెల్లో చెప్పదా ఇంకా టైం ఉందిలే, ఇంకా మనకి లైఫ్ ఉంది కదా మనం ఎంజాయ్ చేయొచ్చు. బట్ పీజీ లెవెల్ మీరు వచ్చారంటే ఓకేనా, ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, తప్పదు రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే మీరు మీ పేరెంట్స్ మాస్టర్ లెవెల్ 22, 23 కొంతమందికి ఏజ్ అటు ఇటు ఉంటుంది. మీరు వన్స్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మన ఫ్యామిలీని నెక్స్ట్ మన కొడుకు కూతురు కానీ టేకప్ చేస్తారని కలగంటూ ఉంటాం అనమాట. ఆ కళల్లో మీరే మెయిన్ హీరోయిన్ కూడా చెప్పచ్చు అనమాట. అందుకోసం
ఏదో ఒక ఎగ్జామ్ని క్రాక్ చేసుకోండి, నెమ్మదిగా బయట రండి. ఏదో ఒక ప్రైవేట్ సెక్టార్లో కానీ లేకపోతే గవర్నమెంట్లో పడే పోస్టింగ్స్ బేస్ చేసుకుని మీరు ఈజీగా వన్స్ నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై అయిపోతే గవర్నమెంట్ పోస్టింగ్ క్వాలిఫై అవడం అనేది చాలా తక్కువ విషయమైన కాదు. అది కూడా ఇదే మీరు క్రాక్ చేశారనుకోండి అది ఈజీ అయిపోతుంది. ఇది మీరు క్రాక్ చేయలేదు అనుకోండి అది కూడా కష్టమైపోతుంది అనమాట. టైం పడుతుంది, టైం మేబీ 5 years 6 years ఇలా టైం తీసుకున్నా కూడా క్రాక్ చేయలేకపోతున్నారు కొంతమంది అయితే. ఈవెన్ ఇక్కడైతే నెగిటివ్ మార్క్స్ ఉంది ఎక్కడ సిఎస్ఆర్లో, బట్ ఏపీ సెట్లో నో నెగిటివ్ మార్క్స్. బట్ అయినా కానీ చాలామంది క్వాలిఫై కావట్లేదు. ఎందుకంటే పేపర్ 2 అనేది మీ సబ్జెక్ట్ తెలుసు, బట్ పేపర్ అనేది 1 కూడా చాలా ఇంపార్టెంట్. టీచింగ్ అండ్ రీసెర్చ్ ఆప్టిట్యూడ్ 10 టాపిక్స్ ఉంది. ఓకేనా, 10 టాపిక్స్ కనీసం మీరు ఒక 6 to 7 టాపిక్స్ మీరు కరెక్ట్గా నేర్చుకుంటే ఈజీగా పేపర్ 1లో క్వాలిఫై అవ్వచ్చు. ఓకేనా, మనం కూడా ఈ ఓపెన్ సైన్స్ క్లాస్లో ఈ 6 to 7 టాపిక్స్ తీసుకున్నాం. కొంతమంది అయితే క్వాలిఫై అయ్యారు అనమాట. ఎవరికైతే పీజీ స్టూడెంట్స్ సార్ మాకు కావాలి సార్ పేపర్ 1లో ఏమేమి ఉంది సిలబస్ ఉంది ప్లస్ 6 to 7 టాపిక్స్ ఏంటి సార్ అని మాకు చెప్పండి అంటే డిస్క్రిప్షన్ ఇచ్చిన గూగుల్ ఫామ్ ఒకటి లింక్ ఇచ్చాము, ఆ లింక్ని ఫిల్ చేయండి. తర్వాత దాని గురించి డిస్కషన్ మనం చేద్దాం అన్నమాట. ఓకేనా, గుర్తుపెట్టుకోండి పీజీలో ఉన్నప్పుడే ప్రిపరేషన్ చేయడం, పీజీ ఎప్పుడైతే అయిపోతుందో దాంతోపాటు మీ పీజీ సర్టిఫికేట్ వస్తుంది, సెట్ కానీ నెట్ కానీ ఆ సర్టిఫికేట్ కూడా చేతిలో వచ్చే విధంగా మ్యాక్సిమం ట్రై చేయండి. లైఫ్ ఇది, ఓకేనా, టైం పాస్ కాదు. ఎందుకంటే వన్స్ మీరు నెట్ సెట్ క్వాలిఫై అయిన తర్వాత మేబీ మీరు జేఎల్ అంటే జేఎల్కి నెట్ సెట్ అవసరం లేదు, వన్స్ డిఎల్ లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్ రెండింటికి ఎలిజిబుల్ అనమాట నెట్ సెట్. మీరు వన్స్ ఇది క్వాలిఫై అయిపోతే మీ రేంజ్ మీ ప్రొఫెషన్ అనేది చాలా హైక్లో ఉంటుంది అన్నమాట. ఒకసారి ఆలోచన చేయండి. ఓకేనా, డ్రీమ్ అందరికి ఉంటుంది లేదని చెప్పలేదు, బట్ డ్రీమ్ని ఫుల్ఫిల్ చేయాలంటే మీరు పీజీలో ఉన్నప్పుడే ఇలాంటిది ఆలోచించండి. చాలామంది అయితే అడిగారు మాకు నెట్ అంటే ఏంటి సెట్ అంటే ఏంటి కొంతమంది తెలియదు అన్నారు పీజీ లెవెల్లో. బట్ ఏం చేయలేము సిచ్యువేషన్, బట్ తెలుసుకోండి ఏముంది. ఈవెన్ మేము ఉన్నప్పుడు కూడా పీజీ లెవెల్లో నెట్ సెట్ అని తెలియదు, తర్వాత తెలుసుకున్నాము. డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్, తెలుసుకో విధంగా మార్చేసింది సిచ్యువేషన్. అందుకోసం మీరు తెలుసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి, టైం వేస్ట్ చేయకండి. 4th సెమ్లో కానీ 3rd సెమ్ నుండి కొంతమంది ఉంటారు పీజీలో, ఇంకా 2 months తర్వాత సెట్ నోటిఫికేషన్ పడుతుంది కాబట్టి మీరు ఎలిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. పేపర్ 1 ఏంటి 2 ఏంటి, మార్క్స్ ఎలా ఇస్తారు, టాపిక్స్ ఏముంది, మనం ఏం చదవాలా, మన యూనివర్సిటీ సిలబస్ సెట్ సిలబస్ ఒకేలాగా ఉందా, ప్రిపరేషన్ ఎలా చేయాలి. ఇక్కడ ఇది ఎంసీక్యూస్ టైప్ అన్నమాట. సెట్ ఎగ్జామ్ కానీ నెట్ ఎగ్జామ్ కానీ యూనివర్సిటీలో జరిగేది ఎస్ఏ టైప్ క్వశ్చన్స్. మీరు ఏం రాసినా కానీ ఏదో ఒకటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మార్క్స్ ఇస్తారు, బట్ ఇక్కడ అలా కాదు, కరెక్ట్ అయిన ఆన్సర్కే మార్క్స్ ఉంటుంది. మీ ప్రిపరేషన్ ఎంసీక్యూస్ బేస్ అయి ఉండాలి కానీ ఊరికే ఎస్ఏ టైప్లో మాత్రం గుర్తు పెట్టుకోవడం అనేది వేస్ట్ ఆఫ్ టైం. ఓకేనా, ఇక్కడ చాలామంది హైక్లే తెచ్చుకుంటారు, ఇక్కడ రావట్లేదు. మనకు కావాల్సింది ఇది నెట్ కానీ సెట్ కానీ. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, పీజీ స్టూడెంట్స్ మ్యాక్సిమం ఓకేనా వచ్చేటప్పుడే నెట్ కానీ సెట్ కానీ క్వాలిఫై అయ్యి ఆ క్వాలిఫై అయిన సర్టిఫికేట్ బేస్ చేసుకొని నెక్స్ట్ డిఎల్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కానీ అప్లై చేసుకోవడం, ఇంకా మిగతా ఛాన్స్ అన్నట్టు కూడా అప్లై చేసుకోవడం. ఓకేనా, లైఫ్ 1 టైమే, మళ్ళీ రాదు. ఓకేనా, టైం వేస్ట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయలేము, ఉన్నప్పుడే కరెక్ట్గా వాడుకోవడమే. మామూలుగా మన ఊళ్ళో చెప్తారన్నమాట, దీపం ఉన్నప్పుడే ఓకేనా చదువుకోవాలంటారు. ఆ విధంగా లైట్ ఉన్నప్పుడే మనం చదివితేనే బెటర్. లైట్ ఆరిపోయింది చీకటిగా ఉన్నప్పుడు మనం చదవలేం కదా, అదే విధంగానే టైం ఉన్నప్పుడే చదువుకోవడమే. టైం అయిపోయింది అనుకోండి మనం ఏం చేయలేము. ఓకేనా, ఇది ఒక సజెషన్ మాత్రమే. ఓకేనా, మేము కూడా చాలా మంది కష్టపడాము అటే టైంలో. ఈ సెట్ కానీ నెట్ కానీ ఏదో ఒకటి క్వాలిఫై అయినా చాలే. ఓకేనా, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఒకటి క్వాలిఫై అయినా కూడా ఈజీ అయిపోతుంది అనమాట. ఓకేనా, లేదు సార్ మాకు పిహెచ్డి చేయాలనుకుంటే ఓకే, యూ క్యాన్ డూ సిఎస్ఆర్ ఆర్ యూజీసీ నెట్. స్టైఫండ్ కూడా వస్తుంది అనమాట. ఓకే, మంత్లీ సెంట్రల్ గవర్నమెంట్ మీకు డబ్బు ఇస్తారు అనమాట చదువుకోవడానికి. అలాంటి బెనిఫిట్స్ ఉంది, మిగతా స్కాలర్షిప్స్ ఉంది.
బోల్డ్ అన్ని ఆపర్చునిటీస్ ఉందన్నమాట. ఓకేనా, వన్స్ మీరు క్వాలిఫై అయిన తర్వాత ఇంకొక ఎగ్జామ్ గేట్ అని ఒకటి ఉంది సైన్స్ వాళ్ళకి, అది కూడా తెలుసుకోండి. అది బీటెక్ వాళ్ళకి మాత్రమే కాదు, సైన్స్ వాళ్ళకి కూడా ఈ గేట్ ఎగ్జామ్ ఉంది. ఇదన్నీ కూడా తెలుసుకోండి, జస్ట్ ఒక అవేర్నెస్ మాత్రం. మీరు ట్రై చేస్తారు, మీ ఫ్రెండ్స్కి దీని గురించి చెప్పడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. ఓకేనా, ఒక క్లారిటీ. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎవరైతే పీజీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన వీడియోస్ని షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. పీజీ ప్లస్ సెట్ రెండు చేతిలో ఉంటే లైఫ్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.